9 ఏళ్ల అధికారంలో ఉన్న చంద్రబాబు, 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఎవరు మేలు చేశారో చర్చించడానికి తాను సిద్ధమని మాజీ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ అన్నారు. గురువారం నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవిచ్చి గౌరవించింది జగన్మోహన్ రెడ్డిని అన్నారు. చంద్రబాబు టీడీపీ పాలనలో బీసీలకు రాజ్యాంగపరమైన పదవులిచ్చిన దాఖలాలు లేవన్నారు. ఈ విషయంపై చర్చకు మేము సిద్ధమన్నారు. ప్లేస్ టైం మీరు చెప్పాలని ఎక్కడికైనా రావడానికి తాము సిద్ధమన్నారు. నెల్లూరు రాజకీయాల్లో 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా తనకు ఒక పేజీ ఉందని, ఇది ఇచ్చింది జగన్ అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోటీ చేయమన్నా చేస్తానని అన్నారు. మీరు జిల్లాలో టికెట్ వేయలేదబ్బా, ఈయనెందుకు? 2014లో ఒక బీసీ అభ్యర్థి నిలబడ్డాడు మేయర్గా, దాదాపు 8 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. అక్కడి నుంచి 2 సార్లు వచ్చారు. ఏ అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయి పదవి ఇచ్చారో కార్పొరేషన్ చైర్మన్ నుంచి పక్కన వారేశారు. రవీణ్కే చాలా ముఖ్యుడు ఆ డాక్టరు. నేను చెప్పేది కాదు ఇది, అది మీ వ్యక్తిగతం అనుకోండి, నాకు అనవసరం లే. కనీసం అట్లాంటి వ్యక్తిగా మళ్ళీ ఆ స్థాయి పదవి ఇచ్చే ఆలోచన మీరు చేస్తారా? ఎంతమందికి ఇచ్చారు చెప్పండి? ఇదే మా పార్టీలో, మీ పార్టీ అంతర్గతం వేరే, మా పార్టీ అంతర్గతం వేరే. బీసీ కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే మా జిల్లాకి ఎక్కువ ఉండాలని చెప్పి 5 బీసీ కార్పొరేషన్లు, ఆఫ్కాప్ చైర్మన్ ఇవన్నీ మా జిల్లా నుంచి వచ్చినాయి. కాబట్టి రెవెన్యూ చెప్పినట్టు ఆయన ఎప్పుడు చెప్పినా లొకేషన్, టైం, ప్లేస్ ఎక్కడ చెప్పినా మేము సిద్ధమే. 95 నుంచి అంటే ఈ 31 సంవత్సరాల చంద్రబాబు నాయుడు ప్రస్తావన, 5 సంవత్సరాల 17 సంవత్సరాల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిలో బీసీలకు ఎవరు పదవులు ఇచ్చారు, బీసీలకు ఎవరు ఎంత మేలు చేశారు అనే దాని మీద చర్చకు నేను సిద్ధం. ఈ జిల్లా గురించి కూడా కావాలంటే చర్చకు నేను సిద్ధం. నేను ఒకటే చెప్తానబ్బా, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పోయినసారి పార్లమెంట్కి పోటీ చేయాలన్నాడు. ఎస్, పోయినాను. నర్సరావుపేట పోయి పోటీ చేయమన్నాడు, చేశాను. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోటీ చేయమన్నా చేస్తా. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్, ఖచ్చితంగా పోటీ చేస్తా ఎక్కడో దగ్గర. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా లేదా అని పక్కన పెడితే, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయమంటే చేస్తా, లేదు అంటే నాకేం. ఎందుకంటే నేను గర్వంగా కూడా చెప్తాను, ఎప్పుడూ చెప్తాను, మళ్ళీ కూడా చెప్తున్నా, నేను 2 సార్లు ఎమ్మెల్యే ఇదే నెల్లూరు జిల్లాలో. ఎప్పుడూ ఒక మంత్రిగాలో నేను మంత్రి అయ్యా. ఈ జిల్లాలో రేపు నేను ఎమ్మెల్యే అవ్వచ్చు, కాకపోవచ్చు, ఇంకా నా రాజకీయ ప్రస్థానం కూడా ఉండకపోవచ్చు కూడా అనుకున్నప్పటికీ కూడా ఈ జిల్లాలో నాకు ఒక పేజ్ ఉంది, నాకు ఒక చరిత్ర ఉంది. అది ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అనిల్ అనే సోకాల్డ్ వ్యక్తి, ఎవరు అన్న తెలియని వ్యక్తిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలానా అనిల్ కుమార్ యాదవ్, మీరు చెప్పినట్టు ఒక ప్రముఖ వ్యక్తితో, ఒక 10 మందికి పరిచయం ఉన్న వ్యక్తి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సంతోషం, ఆ తృప్తి నా జీవితంలో నాకు చాలు. ఆయన ఇవ్వకపోయినా నేనేం బాధపడేది లేదు, ఇచ్చినా హ్యాపీగా పోటీ చేసేది. కాబట్టి ఈ జిల్లాలో నాకు ఒక పేజు, నాకు ఒక హిస్టరీ ఇచ్చేసిన వ్యక్తి. ఇంతకన్నా మళ్ళీ ఇంక ఎంపీఓ మళ్ళీ ఎమ్మెల్యే అయినా రాకపోయినా నాకేం బాధ లేదు. అర్థమైందా? ఆ స్థాయి నాకు గౌరవించాడు. నాకు కాకపోతే ఇంకొకరికి ఇచ్చినా సంతోషమే. ఇప్పుడు నన్ను జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను నర్సరావుపేటకు పంపించాడు, కానీ ఈ జిల్లాలో ఒక బీసీకి ఇచ్చాడు, ఒక మైనారిటీకి ఇచ్చాడు. ఆ పార్లమెంట్లో ఆ 2 ఇచ్చారనే కదా మేము ఒక ఎంపీ అభ్యర్థిని, సరే ఎంత పెద్ద వ్యక్తి, దేంట్లో పెద్ద మీ అందరికీ తెలుసు, ఆ వ్యక్తిని మేము కోల్పోయాం. ఇదే తెలుగుదేశం పార్టీ చేయగలుగుతానా అని అడుగుతా ఉన్నా. లటక్కన లాక్కొని 2 సీట్లు ఇచ్చారు మీరు, అప్పుడు దాకా ఉన్న ఒక వ్యక్తిని తీసేసి కూడా. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.